జయబాబు అండి. ఈరోజు మనకి ఈ కార్యక్రమం చేసుకునే అవకాశం బాబా ఇచ్చారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా నమో మేరు బాబా ప్రార్థనా గీతాన్ని పద్మావతి గారు పాడాల్సింది కోరుతున్నానండి. కరెక్ట్ గా పద్మావతి గారు పాడండి. జయ బాబా. మెహర్ బాబా. బాబాకి ధన్యవాదాలు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंचिन मानव रूप। जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंचिन मानव रूप। इह परानंद जीवनम इवा इह परानंद जीवनमीव भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनु संगी दिव्य विज्ञान दृष्टिनु संगी हरिषड्वर्गमुलंतरिंपगा हरिषड्वर्गमुलंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपुमु हरिषड्वर्गमु अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंडी। బాబాకి శతకోటి ధన్యవాదాలు. జయ జై బాబా బాబా అండి. అండి. పద్మావతి గారు బాబాకి ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. జయ బాబా. ఇప్పుడు ముందుగా సంకేతంలో పుష్పలత గారు ఒక సంకేతం చేయాలి. శ్రీనివాస్ గారు రెడీగా ఉండాలి. పుష్పలత గారు. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। जय जय जगदीश जय जय मेहरीश जय जय जगदीश जय जय परमेश जय जय जगदीश्वर जय जय मेहरीश्वर। నీ ప్రేమ కరుణ నీ నామ స్మరణ కోరేను నేను నిన్ను మరువలేము దేవాది దేవా ప్రేమ స్వభావ నా మనవి వినరామ బాబా అవతారు మెహేరు బాబా
జయ జయ జగదీశ జయ జయ మెహరీష రామావతార కృష్ణావతార బుద్ధావతార యేసావతార ప్రేమావతార మెహరు బాబా ప్రేమావతార మెహరు బాబా మా కొరకు అరుదించినావా నీ ప్రేమ చవి చూపినావా జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ మెహరీశ జయ జయ జగదీశ్వర జయ జయ మెహరీశ్వర సత్యావతార దివ్యావతార నవ్యావతార మెహరావతార మౌనావతార మౌనావతార మమ్మేలరావా నీ చింత మము చేర్చుకోవా సర్వేశ సర్వాధికార జయ జయ జగదీశ జయ జయ మెహరీశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ మెహరీశ్వర అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అప్పారావు గారు జై బాబా జై బాబా చక్క సంగీతం చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత శాంత ప్రసాద్ గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పులుకుతావట. ఓ అహమును అణిచే స్వామి నీ సన్నిధి మా పిన్నిది, అహమును అణిచే స్వామి నీ సన్నిధి మా పిన్నిది. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పులుకుతావట. కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిని అండజేతి కాపాడరా. కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిని అండజేతి కాపాడరా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, అభయహస్తమున్నదట, అభయమూర్తి నీవేనట, అభయదానమిచ్చి మాకు భవతరణపు సొమ్ము చూపు, అభయదానమిచ్చి మాకు భవతరణపు సొమ్ము చూపు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, అహంకార సజ్జనువట, అహము తీసివేయుదువట, అహంకార సజ్జనువట, అహము తీసివేయుదువట. అహము లేని వారమయ్య వెసలు బాపి కావవయ్య, అహము లేని వారమయ్య వెసలు బాపి కావవయ్య. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పులుకుతావట. ఓ అహమును అణిచే స్వామి నీ సన్నిధి మా పెన్నిది, నీ సన్నిధి మా పెన్నిది. జై బాబా అండి. థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శారదా ప్రసాద్ గారు సంకేతం చేయాలి, తర్వాత కొమరయ్య గారు రెడీగా ఉన్న సంకేతానికి. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ మాలో శూన్యమవగా హృదయ
హృదికి నీవరుదెంచగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా నీ పాద సన్నిధి చేరగా ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా నీ పాద సన్నిధి చేరగా మెహరు బాబగా నిన్ను పిలచి మురిసిపోతిమి నిండుగా నాడు ప్రేమను పొందగోరి వేడుకొంటిమి మెండుగా మెహరు బాబగా నిన్ను పిలచి మురిసిపోతిమి నిండుగా నాడు ప్రేమను పొందగోరి వేడుకొంటిమి మెండుగా ఉండలేక గుండె లోపలి బాధలను వెలిబుచ్చగా ఉండలేక గుండె లోపలి బాధలను వెలిబుచ్చగా అండగా ఉంటాను నేనని ఆనతిచ్చితివివుగా అండగా ఉంటాను నేనని ఆనతిచ్చితివివుగా ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా నీ పాద సన్నిధి చేరగా సర్వకాలము మెహరు స్మరణల జీవితము కడతేరగా సర్వమంతయు ధార పోసి శరణు నీవని వేడగా సర్వకాలము మెహరు స్మరణల జీవితము కడతేరగా సర్వమంతయు ధార పోసి శరణు నీవని వేడగా వాడవాడల నీదు ప్రియ సందేశములు వినిపించగా వాడవాడల నీదు ప్రియ సందేశములు వినిపించగా వాడుకొను మా బ్రతుకులన్నీయు పాదధూళిగా మలచగా వాడుకొను మా బ్రతుకులన్నీయు పాదధూళిగా మలచగా నీ పాదధూళిగా మలచగా ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా నీ పాద సన్నిధి చేరగా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అప్పారావు గారు థ్యాంక్ యూ అందరికి జై బాబా జై బాబా అండి చాలా చక్కటి సంకేతం చేశారు ధన్యవాదాలు జై బాబా ఇప్పుడు కొమరయ్య గారు సంకేతం చేయాలి తర్వాత లక్ష్మీ పన్నగేశ్వర రెడీగా ఉండాలండి అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదెంచే అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా
త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహరుబా కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరుబాబయై వెలసెనురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా భగవానుడు శ్రీ మెహరుబా క్షణభంగురంబగు సిరు సంపదలు అశాశ్వతంబని తెలియుమురా అశాశ్వతంబని తెలియుమురా కోరికలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా భగవానుడు శ్రీ మెహరుబా తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా కాల వ్యవధిని వృధా చేయక దేవుని ప్రేమను సాధించు అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా భగవానుడు శ్రీ మెహరుబా భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను వాంచి హృదయ నివాసి మెహరుడు సర్వమయుండని తెలియుమురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా భగవానుడు శ్రీ మెహరుబా అవతార్ మెహర్ బాబా కీ జై. జైబాబాండి సంకేతం బాగా చేశారు. ఇప్పుడు పన్నగేశ్వర మిషన్ ఒక సంకేతం చేయాలి, తర్వాత జల్జగా రెడీగా ఉండాలి. లక్ష్మీ పన్నగేశ్వర అవతార్ మెహర్ బాబా की जय. ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. తలపోసేను తరులన్నీయును ప్రభు పాదాలకు ప్రణమిల్లగను. విరబూసేను విరులన్నీయును ప్రభు చరణాలను స్పృశించగను. నదులే పొంగి ప్రవహించేను గిరులను చేరి విలపించేను. సర్వోన్నతుడై వచ్చాడని సర్వేశ్వరుడై నిలిచాడని. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. కొమ్మల నడుమ కమ్మగ పాడెను కలకోయిలలు మెహరు మెహరని. సుఖపికములవి పక పక నవ్వుచు జేల నేను మెహరీసునికి. జలచరములవి జలమున ఎగిరి తుళ్ళుచు తూలుచు మెహరను చున్నవి. ప్రకృతి శాంతం పులకించినది పులకించుచునే పురి విప్పినది. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయెను. కవిగాంచిన కళ కమనీయమని చూసేవారికి రమణీయమని
దిగి వస్తాడు సర్వేశ్వరుడు, పరికిస్తాడు పరమేశ్వరుడు, పులకిస్తాడు హృదయేశ్వరుడు, వర్షిస్తాడు జీవేశ్వరుడు, మెహరే శ్రీ ఆనందుడు, మనలో ఒకడై అవతారుడు. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయెను. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయెను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అండి, చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు జలజ గారు ఒక సంగీతం చేయాలి, తర్వాత రాజువారి గారు రెడీగా ఉండాలి. జలజ గారు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞా పాలింపుమురా ఓ మెహర్, అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ప్రకృతి సహజము, పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము, సంస్కార రహితం పరమానంద భరితం, సంస్కార రహితం పరమానంద భరితం, నీలో నామము చేర్చవా ఓ మెహర్, అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై అందరికీ జై బాబా బాబా అండి, అండి. చాలా చక్కటి సంకీర్తన, భారతి గారు రాసిన పాట పాడారు, మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. ఇప్పుడు రాజువారి గారు ఒక సంగీతం చేయాలి. అమ్మ మ్యూట్ వేసుకోండి, జల్దీగా మ్యూట్ చేసుకున్నారు. ఇప్పుడు రాజువారి గారు సంగీతం చేయాలి, తర్వాత మాలతి గారు రెడీ కూడా సంగీతం. రాజువారి గారు. జై బాబా సార్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను సరేమ్మా.
సరే ఓకే ఓకే అమ్మా ఓకే ఓకే జై బాబా. మారుతి గారు ఒక సంగీతం చేయండి, తర్వాత శ్రీకుమార్ గారు సంగీతం రెడీగా ఉండాలి. जय बाबा अवतार मेहर बाबा की जय सदा नीदु प्रेमा अदे माకు ధీమా ప్రేమే ఖజానా ప్రేమే బయానా నీకు ఓ మౌనదామా సదా నీదు ప్రేమ అరే మాకు ధీమా ప్రేమే ఖజానా మాకు ప్రేమే బయానా నీకు ఓ మౌనదామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు పరాత్పర పావన చరిత గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు పరాత్పర పావన చరిత ఏనాటి తూయి ఈనాటి నీ నా ప్రియతమ ప్రేమక బంధం ప్రేమావతారా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా నిరాకార సాకార మేరవతార మమకారమునచి మమ్మేలుకో పరాత్పర పావన చరిత నిరాకార సాకార మేరవతార మమకారములనచి మమ్మేలుకోరా పరాత్పర పావన చరిత రాధా దయా మీద బాబా మేరు దివ్య సనాతన తగను పురాణ ఓ మౌనధామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా వేదాలు శాస్త్రాలు వర్ణించిన నీ పాదాలు చేరునేమో ధ్యానాలు చేసిన పరాత్పర పావన చరిత వేదాలు శాస్త్రాలు వల్లించిన నీ పాదాలు చేరనేమో ధ్యానాలు చేసిన పరాత్పర పావన చరిత వేదాంత వేద్య అజాంతరైత మైలో వెలిసిన బాబా మేరు బాబా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా ప్రేమే ఖజానా ప్రేమే బయానా నీకు ఓ మౌనదామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా అదే మాకు ధీమా జై బాబా థ్యాంక్ యూ అప్పారావు గారు అందరికీ జై బాబా జై బాబా అండి. ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంగీతం చేయాలండి. జై బాబా. జై బాబా. స్పీచ్ టైం అయింది అన్నయ్య.
జయబాబు మళ్ళా శారద గారు మీరు కంటిన్యూ చేయండి అమ్మా. జై బాబా అండి. కంటిన్యూ చేయండి, వినబడుతుంది, కంటిన్యూ చేయండి. జయబాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. ఇవాళ మనము జీన్ ఎడ్రియల్ పాశ్చాత్య బాబా ప్రేమికురాలు ఆవిడ గురించి చెప్పుకుందాం. అది ఆవిడ 1984 మే 16న బాబా నామస్మరణతో తుది శ్వాస వదిలింది. మే 16th ఈ నెలలో ఉంది అనే ఉద్దేశంలో నేను ఇది తీసుకోవడం జరిగింది. సరే, ఈవిడ అమెరికా దేశస్తురాలు. 1931లో తొలిసారిగా మెహర్ బాబాను అమెరికాలో దర్శించుకుని తర్వాత బాబాకి అంకితమైంది ఆవిడ. అయితే సుమారు నెల రోజుల పాటు మొట్టమొదటిసారి బాబా అమెరికా వెళ్ళారు 1931లో. నెల రోజుల పాటు అవతారునికి ఆయన మండలి సభ్యులకు ఆవిడ ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత ఈవిడ బాబా గురించి తెలియజెప్పుతూ అవతార్ అనే గ్రంథం రాసింది. అందరు వినే ఉంటారు, అవతార్ అని చెప్పి జీన్ ఎడ్రియల్ రాసిన పుస్తకం. ఆ తర్వాత అది చదివిన వాళ్ళు ఎందరో బాబా పరిధిలోకి వచ్చారు. బాబాని దర్శించుకోవాలని తహతహలాడి బాబా పరిధిలోకి రావడం జరిగింది. అలాగా ఆ పుస్తకం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేసింది. తర్వాత 1931 తర్వాత కూడా ఆవిడ అనేక సార్లు బాబాని దర్శించుకుంది. కొద్ది కాలం నాసిక్ ఆశ్రమంలో కూడా ఆవిడ ఉంది. బాబా నాసిక్ ఆశ్రమం పెట్టి అక్కడ పాశ్చాత్య ఈ మండలి కొంతమందిని అక్కడ ఆహ్వానించారు బాబా. ఆ టైంలో కూడా ఈవిడ కూడా అక్కడ ఉంది. సరే, ఈవిడ ఇంత బాబాతో అంత సన్నిహితంగా అన్నిసార్లు దర్శించుకుని ఆయన నమ్మి ఆయన గురించిన గ్రంథం రాసి అంత చేసిన ఆవిడ ఒక సుమారుగా 15-16 ఏళ్ల పాటు అందరు బాబా ప్రేమికులకు దూరంగా, ఆవిడ ఎక్కడుంటోందో ఏం చేస్తోందో బాబా నుంచి దూరంగా ఎవరికి తెలియకుండా, ఆవిడ అడ్రస్ కూడా ఎవరికి తెలియకుండా గడిపింది ఒక 15-16 సంవత్సరాల పాటు. అలా ఎందుకు చేసిందో. అయితే ఈవిడ గురించి తెలుసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది? మన ఇష్టంతో మనం అవతారణ పరిధిలోకి వచ్చామని అనుకోవటానికి ఎంత మాత్రం వీల్లేదు అని అర్థం అవుతుంది. బాబా ప్రేమను పొందడానికి అర్హులైన వారు మాత్రమే బాబా పరిధిలోకి రాగలుగుతారు. ఆ ఎంపిక ఆయనే చేస్తాడు. ఎవరు రావాలి తన దగ్గరికి అనేది ఆయన చేతుల్లోనే ఉంది అని చెప్పి మనకి అర్థం అవుతుందిట. సరే, ఈవిడ అసలు పేరు జీన్ రాబిన్సన్. ఈవిడ 1892 సెప్టెంబర్ 21న అమెరికాలో పెన్సిల్వేనియాలో జన్మించింది. తర్వాత తన పేరును మార్చుకుందిట జీన్ ఎడ్రియల్ గా. కొద్దిగా న్యూమరాలజీ అవన్నీ ఇది ఉంది ఆవిడకి. ఆ న్యూమరాలజీ ప్రకారం జీన్ రాబిన్సన్ బదులు జీన్ ఎడ్రియల్ అని చెప్పి మార్చుకుంది. ఆవిడ మాట్లాడుతుంటే చాలా మధురంగా ఉండేదట. సాంఘిక సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. తర్వాత ఈవిడ భర్త పేరు ఏమనుకున్నారు? మాల్కమ్స్ క్లాస్. ఈయన పేరు అనేక సార్లు మన లార్డ్ మెహర్లో చదువుతుంటే వీళ్ళిద్దరు పేర్లు కూడా వస్తాయి. మాల్కమ్స్ క్లాస్ ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరు కూడా మెటాఫిజిక్స్ ని ఎక్కువగా చదివేవాళ్ళుట. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? న్యూయార్క్ లో ఒక ఆధ్యాత్మిక పుస్తకాల షాపు పెట్టుకున్నారు. ఆ పుస్తకాల షాపు ద్వారా 1920-30s వీళ్ళు ఎంతో మంది ఆ పుస్తకాల షాప్కి వచ్చేవాళ్ళట. ఎవరు వచ్చేవాళ్ళు? ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆ బుక్స్ లో వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎవరికైతే స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎందుకంటే పర్టికులర్ గా స్పిరిచువల్ బుక్స్, స్పిరిచువాలిటీ గురించిన బుక్స్ ని వీళ్ళు అమ్మేవాళ్ళు. అందుకని ఆ షాప్కి వస్తున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వచ్చేవారట. అలాంటి వాళ్ళని వీళ్ళు కలుస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు.
అయితే 1931లో ఒక రోజున ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిందట, మెహర్ బాబా అనే ఆయన ఇంగ్లాండ్కి వస్తున్నారు అని తెలిసి వీళ్ళిద్దరు ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నారు. అయితే ఇంతలోనే మెహర్ బాబా నుంచి వాళ్ళ కేబుల్ వచ్చిందట. అందులో ఏమన్నారంటే, బాబా మీరు లండన్కి వచ్చే కంటే నేను అమెరికా వచ్చినప్పుడు నన్ను కలవండి, మేము వచ్చినప్పుడు తగిన ఏర్పాట్లు అమెరికాలో చేయండి అని చెప్పి బాబా కోరారట వీళ్ళని. మేము ఉండడానికి ఏర్పాట్లు చేయండి, మేము వచ్చినప్పుడు కలవండి అని చెప్పి బాబా కేబుల్ చేశారు. ఆ విధంగా వీళ్ళప్పుడు బాబా ఇచ్చిన కేబుల్ని అనుసరించి హార్మన్ అనే ప్రాంతంలో ఒక చక్కని భవనాన్ని అద్దెకి తీసుకుని మెహర్ బాబా ఆయన మండలి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగా వాళ్ళు మొదటిసారిగా 1931లో బాబా హార్మన్ వచ్చినప్పుడు దర్శించుకున్నారు. అప్పుడు ఆవిడ ఎప్పుడైతే ఫస్ట్ టైం బాబాని దర్శించుకుందో ఆవిడ ఇలా చెప్తుంది, ఆవిడ తన భావాల్ని చెప్తుంది. నా కళ్ళు అవతారుని తొలిసారిగా దర్శించుకున్నప్పుడు అంతులేని అనంతమైన ప్రేమ మహాసాగరంలో మునిగినట్టుగా ఒక్క క్షణం నా నోటి వెంట మాట రాలేదు. నా హృదయం తెలియని ఆవేదనతో నిండింది. నేను ఇంతకాలం బ్రతికి ఉంది దయామయుడైన ప్రేమ సముద్రుని దర్శనం కోసమే అని అనిపించింది. నిజానికి నేను ఇంత క్రితం జీవించి ఉన్నానా అనిపించింది. ఇదివరకు నేను జీవించే ఉన్నానా, ఇప్పుడు జీవిస్తున్నానా అనిపించింది ఆవిడకి. మెహర్ బాబా నాకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నారు. ఏమాత్రం కొత్త అనిపించలేదు. ఎంతగానో ఆరాధించే ప్రేమించే అపురూపమైన వ్యక్తిలాగా అనిపించారు అని రాసుకుంది ఆవిడ. సరే, బాబా హార్మన్లో ఉన్న నెల రోజుల్లో ఎంతో మందిని కలిశారు, ఎంతో మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రిన్సెస్ మ్యాచ్బెల్లీ, ఎలిజబెత్ ప్యాటర్సన్లు కూడా మొట్టమొదటిసారి బాబాని ఇక్కడే దర్శించుకున్నారు. జీన్ మాల్కమ్లు ఇద్దరు తాము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆధ్యాత్మిక గురువు లభించాడని ఎంతో సంతృప్తి చెందారు. ఇంకా వారు అటు ఇటు వెళ్లాల్సిన పని లేదు, సంపూర్ణంగా మెహర్ బాబాకు అంకితమయ్యామని బాబాను దర్శించుకున్న 11 రోజులకే వాళ్ళిద్దరూ ప్రకటించారట, అందరికీ చెప్పారట. అమెరికాలోని తన ప్రేమికులు ఎలిజబెత్ ప్యాటర్సన్, నొరీనా మ్యాచ్బెల్లీ, నాడినా టాల్స్టాయ్, అనితా డి కారోలను జీన్ కో అని బాబా పిలిచేవారు. ఇందులో జీన్ కూడా ఉంది, ఫస్ట్ జీన్ అన్నమాట. ఈ వీళ్ళందరినీ జీన్ కో అని పిలిచారట బాబా, ఈవిడ పేరు మొదట్లో పెట్టి. ఎవరు వాళ్ళు? ఎలిజబెత్ జీన్ ఎడ్రియల్, ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరినా మ్యాచ్బెల్లీ, నాడినే టాల్స్టాయ్, అనితా డి కారో, వీళ్ళందరినీ కలిపి జీన్ కో అన్నారట బాబా. వీరు నాకు అత్యంత సన్నిహిత సభ్యులు అని బాబా చెప్పారు. ఆ తర్వాత జీన్ మాల్కోమ్లను బాబా తన సహజ ధోరణిలో పరీక్షలకు గురి చేశారు. రెండోసారి అమెరికా పర్యటనకు 32లో వెళ్ళారు, 1932లో వెళ్ళారు బాబా. ఆ సమయంలో హాలీవుడ్ తారలు చాలా మందిని జీన్ అడ్రియల్ బాబాకు పరిచయం చేసింది. ఆ సమయంలోనే బాబా అమెరికా నుండి చైనా వెళ్ళారు. చైనా నుండి వస్తూనే హాలీవుడ్ నేలపై గత 7 సంవత్సరాల నుండి తాను పాటిస్తున్న మౌనం వదిలిపెడతాను అని చెప్పి బాబా ప్రకటించారు. ఈ రోజున ఈ మాటలు వింటుంటే మనకి నవ్వు రావచ్చు, కానీ మాకు ఆనాడు ముచ్చెమటలు పోసాయి అని జీన్ చెప్తుంది. మెహర్ బాబా చైనా నుండి నేరుగా కాలిఫోర్నియాకు రావాల్సి ఉంది. అయితే బాబా ఆ పర్యటన అకస్మాత్తుగా రద్దు చేశారు. దాంతో జీన్కిను ఆవిడ భర్తకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందిట. స్థానికంగా బాబా కోసం ఎదురు చూస్తూ వచ్చిన వాళ్ళందరూ హతాశులయ్యారు. ఆయన మళ్ళీ కాలిఫోర్నియాకు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆయన కోసం కొంతమంది ఆల్రెడీ అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు కాలిఫోర్నియాలో. వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. దాంతో మాల్కమ్స్ క్లాస్ వారందరినీ యూరప్లోని కేన్స్ ప్రాంతంలో బాబా పర్యటనలో పాల్గొనమని ఆహ్వానించాడు.
జీన్ అడ్రియల్ అవతారం నామస్మరణలో నిరంతర ధ్యానంలో ఎక్కువగా గడిపింది. అయితే అలా ధ్యానం చేసేటప్పుడు అనేక ఆధ్యాత్మిక అనుభూతులు ఆమెకి కలిగాయి. ఆమెను ఆమె భర్తను బాబా నాసికాశ్రమానికి ఆహ్వానించారు. జీన్ మితాహారం తీసుకునేది, ఎక్కువ సమయం ధ్యానంలో ఉండేది. అందువల్ల ఆమె నీరసంగా, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది. ఆమె నాసికాశ్రమంలో ఉండే రోజుల్లో అక్కడ ఎండ తీవ్రత వల్ల మరింత నీరసంగా కనిపించేది. ఆమె పట్ల బాబా ఎక్కువ శ్రద్ధ కనపరిచేవారు. ఒకసారి బాబా బృందంతో బుద్ధుని దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఎత్తైన మెట్లు ఎక్కడానికి జీను ఇబ్బంది పడుతుంటే ఆమెను ఆ డోలీలో ఆలయం దాకా ఎత్తుకొని తీసుకొచ్చి తిరిగి కింద దిగబెట్టమని బాబా తన మండలిని ఆదేశించారు. ఆమె తరచూ పళ్లను ఆహారంగా తీసుకునేది. ఒకసారి ఆమె పుచ్చకాయ మాత్రమే ఆహారంగా తీసుకునేది. ఒక్కోసారి నాసిక్లో ఉండే రోజుల్లో ఆమెకు అవసరమైన పుచ్చకాయలు సక్రమంగా అందుతున్నాయో లేదోనని అందుకు తగిన ఏర్పాట్లు బాబా స్వయంగా చేశారు. ఆ ధర్మిల 1940లో నాసిక్ ఆశ్రమంలో ఉన్న పాశ్చాత్య ప్రేమికులందరినీ వారి దేశాలకు వెళ్ళి బాబా నామ వ్యాప్తికై కృషి చేయమని చెప్పి బాబా చెప్పారు. అందరినీ మళ్ళీ వెనక్కి పంపించారు, పాశ్చాత్యులందరినీ. జీన్ అడ్రియల్ అమెరికాకు తిరిగి వెళ్ళాక తనకు ఇష్టమైనటువంటి రచనా వ్యాసంగం చేపట్టింది. మెహర్ బాబాతో తనకు గల అనుభవాలను అవతార్ అనే పేరుతో గ్రంథస్థం చేసి 1947లో ఆ పుస్తకాన్ని ప్రచురించింది. ఆ గ్రంథంలో జీన్ తన అనుభవాలను, ఆధ్యాత్మిక అనుభూతులను చక్కగా వివరించింది. అయితే అంత క్రితం 37లో ది పర్ఫెక్ట్ మాస్టర్ పేరుతో చార్లెస్ పర్దమ్ అనే అమెరికాలోని బాబా ప్రేమికుడు అవతారుని జీవిత చరిత్రను సంక్షిప్తంగా ప్రచురించాడు. జీన్ అడ్రియల్ రాసిన అవతార్ గ్రంథం చక్కని సులభ శైలిలో బాబా ప్రేమికులందరికీ తగిన సమాచారం అందజేస్తోందని, సాధారణ పాఠకునికి కూడా మనసుకు హత్తుకునేలాగా ఉందని చెప్పి అప్పట్లో అది ప్రాచుర్యం పొందిందట. నాటి నుండి నేటి దాకా కొన్ని వందల వేల ప్రతులు అమ్ముడైపోయిన ఈ గ్రంథం అవతారుడు మెచ్చిన గ్రంథమని, ఒక ప్రామాణిక గ్రంథమని బాబా ప్రేమికులు చాలా మంది అభిప్రాయపడతారు. ఈ గ్రంథంలో జీన్ అడ్రియల్ తన వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభూతులను బాగా వర్ణించిందని చెప్పి చెప్తారు. ఏది ఏమైనా అవతారుడు స్వయంగా మెచ్చిన గ్రంథం అది. బాబా చెప్తూ ఉండేవాళ్ళుట, వీలైతే ఆ పుస్తకం చదవండి అని అనేక మందికి బాబా స్వయంగా చెప్పారు. అయితే ఒకరోజు ఈ జీను తరచూ తనకు తెలిసిన పలువురు ఆధ్యాత్మిక గురువుల గురించి బాబా ఎదుట ప్రస్తావిస్తుండేదిట. తనకు తెలిసినటువంటి గురువుల గురించి బాబా ముందర మాట్లాడేదిట. ఆవిడ పేర్లు ఎత్తి ఏదో చెప్తూ ఉండేదిట. అప్పుడు బాబా ఒక రోజున ఆవిడలాగా మాట్లాడుతుంటే, మాస్టర్ మాస్టర్ ఐ ఆమ్ యువర్ గాడ్ అన్నారట బాబా. నేను నీ దేవుడిని అని చెప్పారట స్వయంగా బాబా. 1940 ప్రాంతంలో జీన్ అడ్రియల్ తన స్నేహితులతో కలిసి కాలిఫోర్నియాలోని ఓజై అనే ప్రాంతంలో మెహర్ మౌంట్ పేరుతో బాబా సెంటర్ను నెలకొల్పింది. ఇది చాలా, ఆ ఓజైలో ఉన్న బాబా సెంటర్ చాలా బాగుంటుంది, చాలా పెద్దది. ఐ థింక్ 180 ఎకరాలు, సుమారుగా 180 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన భూభాగంలో ఒక కొండ పైన, అందులో ఒక కొండ ఉంది ఆ ఏరియాలో, మెహర్ మౌంట్ కేంద్రాన్ని నిర్మించారట. ఈవిడ ఆజ్యురాలు దానికి. అయితే జీన్ రాసిన అవతార్ గ్రంథం ద్వారా చాలా మంది స్థానికులు బాబా పరిధిలోకి వచ్చి ఈ మెహర్ మౌంట్కి వస్తూ ఉండేవాళ్ళుట ఆ రోజుల్లో. ఈ చిన్న ఎత్తైన కొండపై మెహర్ మౌంట్ కేంద్రం నిర్మించడం జరిగింది. 1956లో
బాబా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. మెహర్ బాబా 1948లో నవజీవనం చేపట్టడానికి ముందర జీన్ అడ్రియల్ మరి కొంతమంది పాశ్చాత్య ప్రేమికుల్ని పిలిపించారట ప్రత్యేకంగా. సరే వీళ్ళందరూ మెహరాబాద్కి వచ్చారు. అయితే గతంలో మాదిరిగా బాబా వారితో లేరని చెప్పి వాళ్ళు అనుకున్నారట. ఎందుకంటే బాబా నవజీవనం కార్యక్రమంలో వెళ్ళే హడావుడిలో ఉన్నారు. ఆస్తులన్నీ అమ్మిస్తున్నారు ఆ టైంలో, ఆయన పేరు మీద ఏది ఉండకూడదని చెప్పి. తర్వాత మరి తనతో ఎవరు రావాలి ఇవన్నీ ఆ దీనిలో ఉన్నారు. బాబా ఆ పనుల హడావుడిలో ఉన్నారు. వాళ్ళు అనుకున్నారట, అది వరకు లాగా లేరు బాబా మనతోటి, మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నమయ్యారు అని చెప్పి అనుకున్నారట. అయితే అప్పుడు ఆ టైంలో ఈవిడ అడిగిందిట జీన్ అడ్రియల్, ఏమని, ఈ అవతార గ్రంథం రాసే టైంలో అడిగింది. ఇంతకంటే ముందరే అనమాట అది. ఎందుకంటే ఈవిడ 47లోనే దాన్ని ప్రచురించింది అన్నారు కదా. జీన్ అడ్రియల్ అవతార గ్రంథం రాసే సమయంలో ఏమని అడిగింది, మెహరా గురించి ఆ పుస్తకంలో రాస్తాను బాబా అని అడిగిందట, పర్మిషన్ అడిగిందట. వెంటనే బాబా నో అన్నారట. కృష్ణావతారంలో కృష్ణుడికి రాధ లాంటిది మెహరా అని బాబా అనేక సార్లు చెప్పారు కదా. అయితే ఎందుకో బాబా పర్మిషన్ ఇవ్వలేదు అని ఆవిడ అనుకుందట. సరే ఆ పుస్తకం పబ్లిష్ అయిపోయింది 47లోనే. అయితే అది పబ్లిష్ చేశాక బాబా కేబుల్ పంపించారట. ఏమని, మెహరా గురించి ఎందుకు రాయలేదు అన్నారట. మెహరా గురించి ఎందుకు రాయలేదు అని చెప్పి కేబుల్ పంపించేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆవిడ ఏం చేయాలో తెలియదు ఆవిడకి. మనసు నొచ్చుకుందిట, కలవరబడిందిట. సరే బాబా ఎందుకో మరి ఇలా చేశారు అని చెప్పి ఒక మనస్తాపం చెందిందిట. ఎందుకో ఇంకా ఆవిడకి ఒక మరి ఏమనిపించిందో, కొద్దిగా బాబా నుండి దూరంగా, బాబా పరివారాన్ని నుంచి, ప్రేమికుల నుంచి కొంచెం దూరం జరిగింది. ఆ తర్వాత కిర్పాల్ సింగ్ వంటి గురువుల ఆశ్రమాలకు వెళ్ళిందిట. బాబాని నుంచి దూరం జరగడమే కాకుండా వేరే వాళ్ళ కిర్పాల్ సింగ్ వంటి గురువుల ఆశ్రమాలకు వెళ్ళింది. కిర్పాల్ సింగ్ 5వ భూమికలో ఉన్నాడని చెప్పి బాబా ప్రకటించారు. 5వ భూమికలో ఉన్నవారు మహత్యాలు చేయగలరు. ఎవరైనా అలాంటి మహత్యాలకు ఆకర్షితులై ఆ వలలో చిక్కుకోవడం పరిపాటి. జీన్ బాబాని వదిలి వెళ్ళటం పట్ల అమెరికాలోని స్థానిక ప్రేమికులు కలత చెందారు. మిగిలిన ప్రేమికులు కొంచెం వాళ్ళు బాధపడ్డారట, ఈవిడ ఇలా వెళ్ళిపోయింది, బాబాను వదిలేసింది అని చెప్పి. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే తర్వాత ఇది కూడా బాబా ఇచ్చ ప్రకారమే జరుగుతోందిలే అనుకున్నారట. ఎందుకంటే బాబా చెప్తారు, నా వ్యతిరేకులు కూడా నా కార్యక్రమం చేపడుతున్నట్టే అని బాబా చెప్తూ ఉంటారు కదా. అయితే ఈవిడేమని చెప్పుకునేదిట, మెహరాకి ఇచ్చిన స్థానం, ఆ ప్రత్యేకత నాకు ఇవ్వలేదు, అందుకు నేను ఎంతో బాధపడుతున్నాను అని చెప్పి కొంతమందికి ఆవిడ జీన్ అడ్రియల్ చెప్పుకుందట. సరే మొత్తానికి ఈవిడ కొన్నేళ్ల పాటు దూరంగా వెళ్ళిపోయింది. బాబాకి, బాబా ప్రేమికులకి ఆవిడ జాడ కూడా తెలియకుండా జాగ్రత్త పడిందిట. అయితే బాబా ఏమని చెప్పారు, ఒక కేబుల్ పంపించారట. ఐ లవ్ యూ అండ్ ఐ ఆమ్ విత్ యూ అంటిల్ ద ఎండ్ మెహర్ బాబా అని చెప్పి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కడదాకా నీతోనే ఉంటాను అని ఒక కేబుల్ పంపించారు బాబా. బాబా పరిధిలోకి రావడం, రాలేకపోవడం, దూరంగా వెళ్ళటం ఇదంతా ఆయన లీల మాత్రమే. ఇదంతా అవతార నిత్య ప్రకారమే జరుగుతుంది. ఆయన పరిధిలోకి ఒకసారి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రపంచంలో అణువణువున బాబా నిండి ఉన్నారు, బాబాయే వ్యాప్తి చెంది ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయే దట్టమైన కారు మబ్బుల్లాగా ఆ కారు మబ్బులు సూర్యుడిని కొద్దిసేపు కనబడకుండా చేసినట్టుగా దట్టమైన వ్యక్తిగత సంస్కారాలు ఆ విధంగా అడ్డంబడి అవతారం నుండి దూరమైనా ఆయన తన ప్రేమికుణ్ణి వదలడు. అదేవిధంగా 1975 ప్రాంతంలో బాబా ప్రేమికుల నడుమ జీన్ అడ్రియల్ తన తప్పు ఒప్పుకుంది. ఒక రోజున బాబా మాటలు వినడానికి కూడా ఇష్టపడని జీన్ తిరిగి సాధారణ స్థితికి వచ్చింది.
బాబా కార్యక్రమంలో తిరిగి చురుకుగా పాల్గొనింది. ఆమె చివరిసారిగా 1952లో బాబా న్యూయార్క్ పర్యటనలో దర్శించుకుంది. బాబాను దర్శించుకోవడం చివరిసారి అది 52లో న్యూయార్క్ లో. 90 సంవత్సరాలు జీవించింది ఈవిడ. 90 సంవత్సరాలు జీవించిన జీన్ తన శేష జీవితం అవతారుడి నామస్మరణలోనే గడిపింది. మంచి రచయిత్రిగా, మృదుభాషిగా ఈవిడ బాబా గురించి అనేక విశేషాలు, అనుభవాలు, అనుభూతులు స్థానిక ప్రేమికులతో పంచుకునేది. ఈమె రాసిన అవతార్ గ్రంథం ఇప్పటికీ కొత్త వారిని మెహర్ బాబాకు పరిచయం చేస్తూనే ఉంది. 1984 మే 16న అమెరికాలోని కాలిఫోర్నియాలో బాబా నామస్మరణలో ఈవిడ తుదిశ్వాస వదిలింది. అయితే ఈవిడ దూరంగా జరిగిపోయిందని అనుకున్నాం కదా. సరే, ఇంకొక చిన్న విశేషం ఉంది ఈవిడ గురించి. అది ఏమిటి అంటే, గ్లో ఇంటర్నేషనల్ అందరికీ తెలిసిందే. నౌషర్వాన్ అన్జర్ ఆయన పబ్లిష్ చేస్తూ ఉంటారు. 1982 జూన్ 30న అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒక హాస్పిటల్లో జీన్ అడ్రియల్ ఉండగా ఆమెను కలిసి నౌషర్వాన్ అన్జరు ఆవిడతోటి మాట్లాడారట. ఆ తర్వాత ఆ కాన్వర్జేషన్ని, ఆ సంభాషణని 1984 ఆగస్ట్ సంచికలో ప్రచురించారు. 84 ఆగస్ట్ గ్లో ఇంటర్నేషనల్లో ప్రచురించారట. ఆ ఇంటర్వ్యూలో గ్లో పత్రిక సంపాదకులు నౌషర్వాన్ అన్జర్ ఇలా రాశారు, ఏం మాట్లాడారో రాశారు. ఎంతో కాలంగా జీన్ అడ్రియల్ను కలుసుకోవాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరింది. బాబా ఫోటోలు, పత్రికలు కొన్నింటిని నాతో పాటు తీసుకెళ్లి ఆమెకి ఇచ్చాను. నన్ను చూడగానే ఎంతో ప్రేమతో ఆహ్వానించింది. ఆమె ముఖంలో ఎంతో సంతోషం కనిపించింది. తన చిన్ననాటి స్నేహితుడిని చూసినట్టు ఆప్యాయంగా చూసింది. సమయం వృధా చేయకుండా ఆ వెనువెంటనే మెహర్ బాబా సంగతులు మాట్లాడటం ప్రారంభించాను. బాబాతో ఆమె గల ఎన్నో మధురమైన జ్ఞాపకాలు సంతోషంగా ఆవిడ చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. మరోసారి నవ్వుతూ చతురోక్తులతో చెప్పింది. నిరంతరం బాబా సేవలో, ప్రేమలో తరించాలన్న ఆమె తపన నాకు కనిపించింది. ఆమె ముఖంలో బాబా ఎడలగల ప్రేమ వెలిగిపోతూ కనిపించింది. మెహర్ బాబా అమెరికా తొలిసారిగా 1931లో వెళ్ళినప్పుడు ఈవిడ భర్త బాబా బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. మళ్ళీ 1932లో 34లో బాబాని దర్శించుకున్నారు. 1936 పాశ్చాత్య బృందంతో కలిసి నాసిక్ ఆశ్రమంలో గడిపారు. ఆ సమయంలో మెహర్ బాబా తన సర్కిల్లో జీన్ అడ్రియల్ను ది జీవల్ అని అభివర్ణించారు. జీవల్ అన్నారట బాబా, ద జీవల్ అని చెప్పి అన్నారట. 1937 జూలై చివరి వారంలో బాబాతో పాటు జీన్ అడ్రియల్ దంపతులు మరికొందరు కేన్స్ నగరానికి వెళ్ళారు. ఆ పర్యటనలో బాబా జీన్తో మాట్లాడుతూ ఆ సమయంలో చెప్పారట బాబా కేన్స్ వెళ్తుండగా, నిన్ను నా నుండి దూరంగా నెట్టేస్తాను, తిరిగి నాకు అతి సన్నిహితంగా తీసుకుంటాను, మరోసారి నిన్ను దూరంగా పంపేసి మరింత దగ్గరగా తీసుకుంటాను. ప్రస్తుతం నిన్ను నా నుండి సుదూరంగా పంపేస్తున్నాను. ఆ తర్వాత రాబోయే జన్మలో నిన్ను నా దరి చేర్చుకుని నా విశ్వాత్మలో కలుపుకుంటాను అని బాబా చెప్పారట. ఏమన్నారు ఎగ్జాక్ట్ వర్డ్స్ చూడండి బాబా. బాబా సెడ్ టు జీన్, I push you away, then I draw you close. Again I push you off and draw you even closer. Now I push you far away and the next time I draw you back to me. It will be to remain one with my universal self forever. అని బాబా ఆవిడతో చెప్పారు. నాసిక్ ఆశ్రమంలో ఉండి అమెరికా వచ్చిన జీన్ క్రమేణా బాబా కార్యక్రమాలకు దూరమైంది.
అంతర్గతంగా ఎన్నో అనుభూతులు చవి చూసింది. ఆరోగ్యం పాడైంది, ఏదో తెలియని వెలితి, తెలియని వ్యధ ఆవిడ అనుభవించిందని నాకు అర్థమైంది అంటాడు నౌషర్వాన్ అన్సర్ గారు. అవి చీకటి రోజులని చెప్పి ఆవిడ నాతో అన్నది. బాబా నుండి దూరం అవుతానని నేనెన్నడూ ఊహించలేదు. బాబా ఎడల నాకెన్నడూ ఎలాంటి అనుమానం లేదు. ఏ కారణమో చెప్పలేను, నాకు తెలియటం లేదు, మాటలు రావడం లేదు, ఎందుకు దూరం అయ్యానో నాకే తెలియదు అని చెప్పిందిట ఆవిడ. ప్రస్తుతం అవన్నీ సమసిపోయాయి. ప్రస్తుతం బాబా కార్యక్రమాల్లో మునుపటిలాగా హుషారుగా పాల్గొనలేకపోతున్నాను. ఆరోగ్యం పాడైంది, రోగాలతో ఆసుపత్రిలో మంచానికి అంటి పెట్టుకొని ఉన్నాను అని చెప్పి బాధపడుతూ రోధిచ్చిందిట ఆయనతో మాట్లాడుతూ ఆవిడ. అవసాన కాలం దరిదాపుల్లోనే ఉందని, ఏ పని చేయలేక నిరుపయోగంగా ఉన్నాను అని చెప్పి బాధపడింది. అదే సమయంలో అంతా బాబా ఇచ్చ ప్రకారం జరుగుతోంది. త్వరలో బాబాను చేరుకుంటున్నానని నాకు తెలుసు. బాబా వారి దైవీ ప్రణాళిక ప్రకారం జరుగుతోంది అని చెప్పిందిట. సరే, ఈ విధంగా ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఆవిడ్ని. ఆ తర్వాత 2 ఏళ్లకు ఆవిడ శరీరాన్ని వదిలేసింది. ఇందాక అనుకున్నట్టుగా 84 మే 16, 1984లో ఆవిడ శరీరం వదిలేసింది. అయితే ఈయన వెళ్ళి ఆవిడతో మాట్లాడటం వల్ల ఆవిడ మనసులో మాటలు అన్నీ తెలిసాయి. ఆయన వెళ్ళి కలవకపోతే బాబాని వదిలేసి వెళ్ళిపోయింది అనే పేరుతో ఆవిడ ఉండిపోయేది అలాగా. కానీ ఆవిడ మనసులో మాట తర్వాత ఆయన వెళ్ళి కలిసి ఇంటర్వ్యూ చేయటం వల్ల అవన్నీ మనకి తెలిసాయి. ఈ విధంగా జీన్ అడ్రియల్ చివరిలో మాత్రం బాబా నామస్మరణతోనే శరీరాన్ని వదిలేసిందట. అవతార్ మెహర్ బాబాకి జై. జేవో శారద మల్లాది గారు చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా. జీన్ గురించి బాగా చెప్పారు మీరు. ఇది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఒకసారి మేము మేరజాతులు మండలి వాళ్ళు అప్పుడు యూజ్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన టాపిక్ లో కూడా ఈ టాపిక్ వచ్చిందండి. జీన్ గురించి చాలా బాబాకి అత్యంత ఇంపార్టెంట్ ప్రేమికురాలుగా ఆమె కూడా ఉన్నారని తెలిసింది. చక్కటి విషయాలు చెప్పారు మీరు. ధన్యవాదాలండి శారద గారు. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో మనకి శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేయాలి, ఉమారాణి గారు ఒక సంకీర్తన చేయాలి. జై బాబా అండి. శ్రీకుమార్ గారు. జై బాబా. జై బాబా. నాట్యావస్థ పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మెహరు మాట చిగురు మేతలు మాని చింతించదేలనే రగులకే పొదరిండదూరకే దిగులు మానవే సఖీ పగులు ఉదయం పగలెల్ల నేడు నీ పాటలే విననైతి పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మెహరు మాట ఏనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే నానాత్వభావమిల నాశమునరింపగా పరమ గురువులు పిలువ పరుగులిడివచనే పరమ గురువు
పరుగులిడి వచ్చెనే దొర మెహరాఖ్యుడై ధర సంచరించెనే దొర మెహరాఖ్యుడై ధర సంచరించెనే పాడవే 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 కోయిలా ప్రేమా స్వరూపుడే ప్రేమావతారమే ప్రేమ హృత్కమలహిత ప్రేమ భాస్కరుడే ప్రేమ హృదయమే నీదు ప్రియుని మందిరమే ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మెహరు మాట. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా అందరికీ. జై బాబా. జై బాబా అండి. జై బాబా చక్కని సంఖ్య చేశారు. ఇప్పుడు ఉమారాణి గారు సంఖ్య చేయాలి. తర్వాత నందిగామ శర్మ గారు అడుగుకుంటారు. జై బాబా అండి. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా. జై బాబా ఉమారాణి. మెహరని పాడవి మనసా కోటి జన్మల పుణ్య ఫలమోయిది మెహరని పాడవి మనసా కోటి జన్మల పుణ్య ఫలమోయిది మెహరని పాడవే మనసా ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు అహర్నిశములో ఆవేదనతో మెహరని పాడవే మనసా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని ధామము చేరుకొనుటకై మెహరుని ధామను గట్టిగా పట్టుకో మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహరని పాడవే మనసా ఆధ్యాత్మిక మగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమను బడయగోరుచో అంతరంగమును క్షాళన చేసి మెహరని పాడవే మనసా కోటి జన్మల పుణ్య ఫలము ఇది మెహరని పాడవే మనసా. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ. అందరికి జై బాబా. ఉమారాణి గారు ఇప్పుడు నందిగామ శర్మ గారు సంకేతం చేయాలండి. జై బాబా నందిగామ శర్మ గారు. जय मेहर बाबा, जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా ఈ అవతారుని దరికి చేరరా
దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా సంసార బంధములో చిక్కుకున్నవాడా సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా మెహరు దర్శనానికై పరితపించరా పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా అంతరంగమున నీవు యోచించరా ఆర్తితో బాబాయని కీర్తించరా దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం ఆనందదాయకం బాబా దర్శనం జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము ఎన్ని జన్మలెత్తినా పొందలేమురా జన్మ జన్మకి మజిలీ సాగుతోందిరా దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా ఈ అవతారుని దరికి చేరరా దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా థ్యాంక్ యూ జై బాబా జై బాబా సార్ ఇప్పుడు ఎం నాగమణి గారు సంకేతారండి ఎం నాగమణి గారు కదిరి నాగమణి గారు మంతా నాగమణి గారు జై బాబా జై బాబా అండి జై బాబా సంకేతం అవతార్ మెహర్ బాబా की జై కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే విలసి ఓ బాబా నీ రూపమే విలసి ఓ బాబా కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసి ఓ బాబా వికసించు విరజల్లు నీ మోమున ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే వికసించు విరజల్లు నీ మోమున ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నిన్ను కాంచితిని కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా మృదు మధుర నీ నామ స్మరణంబుయే నిలిచేను మా హృదయ ఫలకంబున మృదు మధుర నీ నామ స్మరణంబుయే నిలిచేను మా హృదయ ఫలకంబున అవతార మూర్తి విభో మెహరు బాబా
అవతారమూర్తివి ఓ మెహరు బాబా, గైకొనుము మా హృదయ పుష్పాంజలి. కన్నులలోన హృదయములోన నీ రూపమే వెలసే ఓ బాబా, నీ రూపమే వెలసే ఓ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అప్పారావు గారు అందరికీ జై బాబా. జయబాబు అండి నాగమణి గారు చాలా చక్కటి సంగీతం చేశారు. ఈ పాట మా అమ్మగారు ఎప్పుడు పాడుతుండే వారి పాట చాలా చక్కగా పాడారు, మాకు గుర్తు చేశారు మళ్ళీ. జయబాబు అండి మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి ఒక సంకీర్తన కోటేశ్వరరావు గారు సంగీతం చేయండి. కోటేశ్వరరావు గారు ఉన్నారా? ఓకే, శ్రీరాములు గారు సంగీతం చేయండి సార్. శ్రీరాములు గారు. శ్రీరాములు 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 జై గారు. బాబా సార్. జై బాబా సార్. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా, ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా, దేవాదిదేవా దయా సాగరా, దివ్యావతారా పరాకేలరా, పాప పంకిలము ఈ జగము, పాప పంకిలము ఈ జగము, పాలించరావేలా పరమేశ్వరా, ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా, కలుషమమ్ము బాపు కరుణాకరా, నిరతము నిన్ను గొలుచు వరమీయరా, ఉభయతారకము నీ నామము, ఉభయతారకము నీ నామము, అభయమీయరా శుభంకరా, శరణాగతత్రాణ బిరుదాంకిత, శరణాగతత్రాణ బిరుదాంకిత, శరణము నీవే సదా వందిత, శరణము నీవే సదా వందిత, సుందర వదన పావన, సుందర వదన పావన, వందనమిది కరుణాభరణ, ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండ్ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా చక్కటి సంగీతం చేశారు. జై బాబా. బాలరాజు గారు సంగీతం చేయాలండి. జై బాబా. బాలరాజ్. అవతార్ మెహర్ బాబా की जय. ఓ ప్రియతమ మెహర్ బాబా, అమర తిథికై వచ్చి ఆశ్రయించితిమయ్యా, నీ దివ్య ప్రేమను సగి దీవింపుమయ్యా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, మెహరు బాబా నీ నామస్మరణతో
ముందుకు సాగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక శిరస్సు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక ఒక్క క్షణం మైమరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక అవతారుడవై తిరిగిన వేళల చూడనే లేదు. నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు. ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనమొసగే వేళలు గాని పాద పద్మములు సాగిన గాని బంధ విమోచన కాదు. నీ పాద పద్మములు సాగిన గాని కర్మ విమోచన కాదు. నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్. జై బాబా అండి, జై బాబా. బాలరాజు గారు చక్కటి సంగీతం చేశారు. జై బాబా. కోటేశ్వర గారు చిన్న సంగీతం చేయండి సార్. కోటేశ్వర గారు చిన్న సంగీతం చేయండి. చేస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాకభయమని నీ స్మరణమునే చేసి తిని నీతో చెలిమి నాకభయమని నీ స్మరణమునే చేసి తిని దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు మోములో పడి జీవించునప్పుడు ఆములాలో నర్తించినప్పుడు మోములో పడి జీవించునప్పుడు ఆములాలో నర్తించినప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించినప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించినప్పుడు సాయము చేయుము దారిని మార్చుము సాయము చేయుము దారిని మార్చుము దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు చేసిన పాపము గత జన్మ ఫలము పశ్చాత్తాపము చెందిన సఫలము చేసిన పాపము గత జన్మ ఫలము పశ్చాత్తాపము చెందిన సఫలము మాకు అందించు ఆ దివ్య సహనం మమ్ము నడిపించు నీ దరికి పయనం మాకు అందించు ఆ దివ్య సహనం మమ్ము నడిపించు నీ దరికి పయనం मेहर बाबा प्रेमावतारा मेहर बाबा प्रेमावतारा దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు తెలుసుకున్నాము జీవన సత్యము బ్రతకాలని ఉంది నీకై నిత్యము తెలుసుకున్నాము జీవన సత్యం బ్రతకాలని ఉంది నీకై నిత్యం పాడుచున్నాను నీ ప్రేమ గీతం
వేడుచున్నాము నీ దివ్య చరణం, పాడుచున్నాము నీ ప్రేమ గీతం, వేడుచున్నాము నీ దివ్య చరణం. మేహరు బాబా మౌనవతార, మేహరు బాబా మౌనవతార, దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. అవతార్ మెహర్ బాబా की जय, अंदर की जय बाबा. థ్యాంక్ యూ అన్న, అప్పారావు థ్యాంక్ యూ. జై బాబా, చక్క సంఖ్య చేసావు. జై బాబా. ఇప్పుడు శారద గారు ప్రేయర్ కి రెడీగా ఉండండి. జై బాబా. శారద గారు, శారద ప్రసాద్ గారు ప్రేయర్ కి రెడీగా ఉండండి. ప్రేయర్ ప్రేయర్ చేయండి శారద గారు. చేయాలా ఇప్పుడు? జై బాబా. ఓకే, సైలెన్స్ చేయండి, ఏం లేవా? చేయండి. తర్వాత జై బాబా. తర్వాత సైలెన్స్, ఆర్తికి ముందు సైలెన్స్. ప్రేయర్ చేయండి. జై జై బాబా. బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. You are named Izet, the only one worthy of worship. Avatar Meher Baba ki jai. ओम परब्रह्म परमात्मा या यजदान ला इलाहा इल्लल्लाह, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba Apparava, thank you. జై బాబా అండి. చక్కగా బాబా ప్రార్థన చేశారు. జై బాబా.
నామం నేను చేస్తాను, ఆర్తి చేస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. కొద్ది క్షణాలు మౌనం అండి. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light and these are cold and the tears I weep. My heart may I give to you to keep. Creator at creationless you are, truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the willing spokes of breath of the world will that bears me unto death. Unless you who are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my heart. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond this shining earth. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one, heal you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. ఈ రోజు కార్యక్రమం చక్కగా నమో మేర్ బాబా జల్జా గారు స్టార్ట్ చేశారు. నమో మేర్ బాబా నుంచి చక్కటి సంకీర్తనలు, స్పీచ్, ప్రేయర్స్ తోటి, హారతి తోటి కార్యక్రమం ముగిసింది. జై బాబా అండి. అందరికీ ధన్యవాదాలు. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా అందరికి అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.